నమస్కారాలు. నమస్తే. వీళ్ళు పెద్ద ఉపద్రవం నుంచి గతంలో ఈ రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తుల్లో మన పాస్టర్ ఉన్నారు, జోసెఫ్ గారు ఉన్నారు, అట్టాని షుబ్లీ గారు కూడా ధైర్యంగా నేను చూశాను. వీళ్ళ ఎందుకు కూడా చాలా బాగా వీడియోల్లో ధైర్యంగా మాట్లాడారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తులు ఒక సంస్థల నుంచి వచ్చి మాట్లాడాలంటే చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. అసలు హత్యలు చేసే పరిస్థితి ఉంది, బెదిరింపు పరిస్థితి ఉంది, మన ఆస్తులు రాక్కునే పరిస్థితి ఉంది. ఇవాళ ఎవరో అక్కర్లా మన పెద్ద కేఏ పాల్ గారి గురించి, మరి గత చరిత్ర కేఏ పాల్ చూస్తే ఈ విధంగా ఎందుకు దిగజారిపోయాడనే దాంట్లో కూడా ఈ పాలకుల పాత్ర ఉంది, గత పాలకుల పాత్ర. అంత మేధావి కూడా. సరే, ఇవన్నీ మనం పక్కన పెడితే ఇవాళ మన ఫాస్టర్ గారి మరణం నిజంగా మన షుబ్లీ గారు అన్నట్టు ముందుగా ఆయనకి మనం నివాళులు అర్పిస్తా మాట్లాడుకుంటే మంచిది. ఎప్పుడు కూడా చనిపోయిన మనిషి గురించి మనం ఆయన ఏమైనా చెడు ఉంటే మంచి చెప్పుకోవాలి తప్ప చెడు చెప్పుకోకూడదు. అయితే దురదృష్టవశాత్తు మనం ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన హడావుడికి, చేయించిన హడావుడికి ఇక అవన్నీ బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే సమాజం అనేక రకమైనటువంటి అనుమానాలు, ఉద్రిక్తతలు దారితీసే పరిస్థితికి వైకాపా తీసుకొచ్చింది. అవును. ఇక చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజే అందరికీ చెప్పాడు, మాకు ఈ వీటి గురించి మీరు మాట్లాడొద్దు. ఆ పాస్టర్ గారు ఎవరితో ఫోటోలున్నా మనకు అనవసరం, వాస్తవ ఏ పార్టీ వ్యక్తులున్నా, ఎంత స్థాయి వ్యక్తులున్నా కూడా అది బయటికి తీయాల్సిందే. కాబట్టి దాని గురించి మీరు ఎక్కడ ముందు నిజాలు బయటకు వచ్చిన దాకా మాట్లాడొద్దు అని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, ఐజీ గారిని, ఎస్పీ గారిని పర్సనల్గా మాట్లాడటం, ఉదయాన్నే ఇంటెలిజెన్స్ వాళ్ళని పిలిచి మాట్లాడినప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు మొదటే చెప్పారు, సార్ ఇట్లా మన దగ్గర కొన్ని వీడియోస్ మేము అన్నీ సేకరించాం సార్, ఇట్లా ఉన్నాయి అంటే పూర్తిగా మీరు సేకరించండి, ఇవి ముందే పెడితే అనేక రకం ఆయన్ని మనం అవమానపరచకూడదు, ఆయన మంచి పాస్టరు, ఇవన్నీ వద్దు మనం అని చెప్పిన తర్వాత హర్ష కుమార్ గారు కానివ్వండి, వీళ్ళతో కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఏం చేశారంటే ముందే ఉద్యమాలు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. లింగం గారు ఉన్నారు, మరి ఆయన పాస్టర్గా అంటే ఎంత చక్కగా, ఎంత హుందాగా ఉండాలి. పాస్టర్కి ఒక అభిప్రాయం ఉండొచ్చు, ఈ పార్టీ మీద ఉండొచ్చు, ఒక నాయకుడి మీద అభిప్రాయం ఉండొచ్చు. కానీ పాస్టర్లకు కానీ వీళ్ళకి కానీ ప్రవక్తలకి మరొక పార్టీ మీద, మరొక నాయకుడి మీద దురాభిప్రాయం ఉండకూడదు ఎప్పుడు కూడా. వాళ్ళకి ఆ హోదా ఉంటుంది, ఏదో మేము మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడకూడదు కూడా. అందువల్ల వాళ్ళు గౌరవిస్తారు సంఘంలో. అటువంటి వ్యక్తి లింగం గారు మర్చిపోయి చాలా ఆవేశంగా, ఇందాక సార్ చెప్పినట్టు, జోసెఫ్ సార్ చెప్పినట్టు చాలా ఆవేశంగా ఊగిపోయాడు. నేను దీనంతటికీ కారణం వైకాపా స్క్రిప్టు 100%, మీకు దాంట్లో అనుమానం ఏం లేదు. ఎందుకంటే మనం చూసాం, పోసాని కృష్ణమురళి మంచి రచయిత, మంచి నటుడు. అతను ఒక్కసారిగా డబ్బుకి, పదవికి కకృతిపడి ఎంత దిగజారిపోయాడండి. ఎంత హుందాగా మాట్లాడాల్సిన వ్యక్తి కేవలం మొన్న అతను ఇంట్రాగేషన్లో చెప్పాడు కదా, మొత్తం బోరలో విలిపిస్తా ఐజీ గారికి దండం పెట్టి చెప్పేశాడు మొత్తం ఇంట్రాగేషన్లో ఈ సిఐడి వాళ్ళకి, ఇదిగో ఇదండి జరిగింది, సిట్ వాళ్ళకి ఇది ఇట్లా జరిగింది, నన్ను ఈ ఫలానా వాళ్ళ దగ్గర నుంచి స్క్రిప్ట్ వచ్చింది, ఫలానాదే మాట్లాడమనేవాళ్ళు. ఇతని ఆస్తులు మొత్తం కూడా తీశారండి. ఇతని అకౌంట్లు మొత్తం తీస్తే ఎక్కడి నుంచి ఇతను డబ్బు ఎంత వచ్చి పడింది, ఏ ఏరియాలో అపార్ట్మెంట్లు కొన్నాడు, వాళ్ళు ఏం మాట్లాడమన్నాడు, పవన్ కళ్యాణ్ గారి తల్లిది, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అసలు అనరా. ఆ స్థాయికి పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి దిగజారిపోతాడని మేము అనుకోలే. కానీ దిగజార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణ, విజయసాయి రెడ్డి గారు, వాళ్ళందరికీ దక్కింది. సమాజంలో ఎవరైతే మంచిగా ఉన్నారో వాళ్ళందరినీ చెడగొట్టడంలో నిష్ణాతులు నేను చెప్పినటువంటి 3 వ్యక్తులు కూడా. ఇక మనం ఏమి చేయలేని పరిస్థితి. నిన్నటికి మొన్న చూసాం, ఈ పాస్టర్ గారిది రాజకీయం చేయాలని చూశారు. ఏదో ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, మనకు అదృష్టం ఏంటంటే ఇప్పటి వరకు ఈ ఆంధ్రప్రదేశ్లో కుల పిచ్చ ఉంది, మత పిచ్చి రాలా. ఆ స్టేట్లో లాగా మత పిచ్చిని కూడా ప్రవేశపెట్టాలని చాలా మంది ప్రయత్నిస్తారు. దానికి వ్యక్తిగతంగా నేనైతే పూర్తిగా వ్యతిరేకం. అది ఇప్పటికే కులంతోనే రాష్ట్రం చాలా నాశనం అయిపోతుంది, కుల పిచ్చితోనే. ఇక మత పిచ్చి కూడా స్టార్ట్ అయిందంటే ఈ రాష్ట్రాన్ని ఎవడో కాపాడలేడు. నేను రాజకీయ పార్టీ గురించి నేను మాట్లాడను, ఎవడో కాపాడలేడు. ఇప్పుడిప్పుడే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం ముందుంటుంది. మరి ఈ పరిస్థితుల్లో మనకు ఆ 2 పిచ్చిలు ఎక్కిందంటే చాలా ప్రమాదం. ఆ పిచ్చి ఎక్కించటానికి నిన్న వైకాపా వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు, చాలా నాటకాలు ఆడారు. దేవుడి దయ వల్ల, అదృష్టం వల్ల చంద్రబాబు నాయుడు గారు చొరవతో, హోంమంత్రి గారి, పోలీస్ అధికారుల చొరవతో వాస్తవాలు బయటకు వచ్చినాయి. చాలా వాస్తవాలు కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు ఒకటే చెప్పాడు, అమ్మ మీకు పర్సనల్గా మీరు కలవండి ఐజీ గారిని కానీ, ఎస్పీ గారిని కానీ,
ఏమేమి ఉన్నాయో ముందు మీకే చూపెడతారు, సమాజానికి చూపెట్టరు. అవి ఉన్నాయని చెప్పారు నాకు, నేను కూడా నాకు ఇష్టం ఉంది, మీరు చూడండి, మీరు ఒక కంక్లూజన్కి రండి అన్న తర్వాత వాళ్ళు చూసిన తర్వాత దయచేసి మీరు రాజకీయం చేయమాకండి అని చెప్పి వాళ్ళు వెరీ క్లియర్గా చెప్పేశారు. వాళ్ళ బ్రదర్ కానివ్వండి, వాళ్ళ మిసెస్ కానివ్వండి, చాలా హుందాగా ప్రవర్తించారు. మరి వాళ్ళది కూడా అయిన తర్వాత కూడా, అవును, వాళ్ళు చెప్పిన తర్వాత కూడా కొంతమంది వాళ్ళతో మాకు అనవసరం, అనవసరం. వాళ్ళు చెప్పేది మాకు నమ్మకంగా, వాళ్ళు కాదు, మాకు దీని మీద నమ్మకం లేదు, మాకు అది హత్యే. హర్ష కుమార్ గారు నాకు తెలిసినంత దూరం మరి ఎందుకు అట్లా ఇదయ్యాడో నాకు తెలియదు. హర్ష కుమార్ గారు ధైర్యంగా, అతను కూడా ఎక్కువ కూడా ఫైటింగ్ నేచర్, ఫైటర్ అతను కూడా. మరి ఆయన కూడా ఈ విషయంలో ఎందుకు ఇరుక్కున్నాడు, ఆయనకేదో వేరే అంశం ఉన్నదిలేండి, ఆ అంశంతో కొద్దిగా విభేదించిన తర్వాత ఇది ఎత్తుకున్నట్టున్నాడు ఆయన. అట్లానే లింగం గారిని తయారు చేశారు. ఏ మాటకు ఆ మాట చాలా చోట్ల చాలా జిల్లాల నుంచి ఆ ప్రయత్నం చేశాడు. అవును. పాస్టర్స్ లో పెద్ద సీనియర్ పాస్టర్స్ ని పిలిచి ఆ ప్రయత్నం చేస్తే తిరస్కరించారు చాలా.